హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంధ్య. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఇది వరకు చాలా షార్ట్స్ ఇంకా చిన్న చిన్న వీడియోస్ పెట్టా కానీ ఎప్పుడూ ఇలాంటి ఫుల్ లెంత్ వీడియో పెట్టలేదు. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో అండ్ యాజ్ అ కపుల్ ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. చాలా ట్రావెల్ చేసాం ఇండియాలో, కానీ మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది అండ్ వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఫుల్గా ట్రావెల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ బుకింగ్, హోటల్స్, చెక్కింగ్ అన్నీ చూసుకుంటూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో కూడా. నేనైతే మాత్రం ఫుల్గా ఎక్సైట్ అవుతూ ఉన్నాను. ఆబ్వియస్లీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నాక ఎక్సైట్మెంట్ ఉంటుంది అండ్ మేమైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ట్రావెల్ అంతా కూడా. అండ్ ఎర్లీగా వచ్చాము ఎయిర్పోర్ట్కి. మేము చెక్ ఇన్ చేసేసి మేము లాంజ్లో డిన్నర్ చేద్దామని చెప్పి డిన్నర్కి వెళ్ళాము. అండ్ దెన్ అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మాది మిడ్ నైట్ ఫ్లైట్. చాలా నిద్ర వచ్చింది ఫుడ్ తిన్నాక. సో నేనైతే మాత్రం ఫుల్గా ఎయిర్పోర్ట్లో పడుకున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను లేపడానికి చాలా ట్రై చేశారు అనమాట. లేపుతుంటే నేనైతే గొడవ పడుతున్నాను, ఎందుకు లేపుతున్నారని చెప్పేసి. సరే ఓకే, ఇంకా ఒక మనిషి ట్రావెల్లో పడుకుంటే ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి ఆయన కూడా పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఆయన పడుకోవడం, నేను లేపడం, ఇక్కడైతే యాక్టింగ్ చేస్తున్నారు ఆయన పడుకున్నట్టు. సో అలా చాలాసేపు వెయిట్ చేయగా, చాలా వీడియోలు తీయగా, చాలాసార్లు పడుకొని లేవగా మాకైతే గేట్కి కాల్ వచ్చింది. సో బోర్డింగ్కి. సో మేమైతే లేచి బోర్డింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బోర్డింగ్కి పిలిచారని వెళ్ళామే, కానీ చాలాసేపు లైక్ అరౌండ్ ఒక 20 to 30 minutes అయితే మాత్రం లైన్లో నిల్చున్నాము. మాకైతే మాత్రం అనవసరంగా చాలా తొందరగా వచ్చాము అని చెప్పి అనిపించింది. ఐ డోంట్ నో మరి ఎందుకు అంత టైం పట్టిందో తెలియదు, కానీ సమ్ ఏదో ఇష్యూ ఉన్నది అనుకుంటా. సో చాలాసేపు లైన్లో నించోగా, చాలాసార్లు ఇలా వీడియోస్ అవన్నీ తీసుకోగా ఫ్లైట్ బోర్డింగ్ అయింది. బోర్డింగ్ అయిన తర్వాత వెళ్ళిన దగ్గర నుంచి నేను ఫుల్గా పడుకొనే ఉన్నాను. మిడ్ నైట్ ఫ్లైట్ కదా, ఎప్పుడు టేక్ ఆఫ్ అయిందో ఎప్పుడు ల్యాండ్ అయిందో కూడా. ల్యాండింగ్ అయిన తర్వాత లేచాను నేను. అండ్ ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ బ్యాంకాక్. మా ఐటనరీ ప్రకారం మేము బ్యాంకాక్లో ల్యాండ్ అయిన తర్వాత మేమైతే పటాయా వెళ్ళాలి. సో పటాయా ఎక్స్ప్లోర్ చేసుకొని అంతా చూసుకున్నాక అక్కడి నుంచి బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయాలి. మేము ల్యాండ్ అయ్యేసరికి మా క్యాబ్ డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వెంటనే క్యాబ్ తీసుకొని పటాయాకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ చేసుకుంటున్న డిస్కషన్ ఏంటి అంటే, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి క్యాబ్స్. నాకు బేసిక్గా క్యాబ్ ఎక్కిన తర్వాత నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. బట్ త్రూ అవుట్ ఆ జర్నీ, ఆ 10 days ఎవ్రీడే మేము క్యాబ్లోనే ట్రావెల్ చేసాము. బట్ నాట్ ఈవెన్ వన్స్ కూడా నాకు అసలు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రాలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది, బ్యాడ్ ఆర్డర్ లేదు. అండ్ ఆల్సో క్యాబ్ కూడా ఇద్దరే కదా, చిన్న క్యాబ్ ఇవ్వలేదు, వెరీ బిగ్ అండ్ స్పేషియస్ క్యాబ్స్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది ట్రావెల్. అండ్ దెన్ మేము హోటల్ రీచ్ అయ్యే దారిలోనే ఎర్లీ లంచ్ లైక్ బ్రంచ్ చేసాము. ఎనీవేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా అని చెప్పేసి బ్రంచ్ చేసేసి ఇంకా హోటల్కి వచ్చేసి హోటల్లో చెక్ ఇన్ చేసాము. చెక్ ఇన్ చేసిన తర్వాత ఇంకా మేము చాలా ఎర్లీగా రీచ్ అయ్యాం కదా. ఎనీవేస్ నైట్ కూడా హాఫ్ స్లీప్ ఉంది, మాకు సరిగ్గా స్లీప్ అది లేదు కదా అని చెప్పేసి చెక్ ఇన్ అయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుని లేచిన తర్వాత మా ఫస్ట్ డే ఐటినరీ ప్రకారం అయితే మాకు ఫస్ట్ డే షో వచ్చేసి అల్కజార్ షో ఉన్నది మా ఐటినరీ ప్రకారం. సో మేమైతే లేచిన తర్వాత ఎర్లీగా లేచాము, లైక్ 4:30 అలా లేచి రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత మాది లేట్ ఈవినింగ్ షో. సో ఎనీవే చాలా టైం ఉన్నది కదా అని చెప్పేసి, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము మా రూమ్ నుంచి మేము డైరెక్ట్గా వాక్ చేసుకుంటూ బీచ్కి వెళ్ళాము. పటాయా బీచ్ వెరీ నియర్ బై. మేమైతే టైం దొరికినప్పుడంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా బీచెస్ అండ్ వాకింగ్ స్ట్రీట్స్ అని చెప్పేసి మేము నియర్ బైలో వాంటెడ్గా రూమ్ తీసుకున్నాము మేము. సో అక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్తున్నాం మేము బీచ్కి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నంత వీడియోలో ఇదంతా వాకింగ్ స్ట్రీట్. సో వాకింగ్ స్ట్రీట్ మీరు వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నది. సో ఏం హ్యాపెనింగ్ లేదు, వెరీ యూజువల్గా ట్రాఫిక్, వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి అండ్ మనుషులు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పెద్ద ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ బీచ్కి వెళ్ళాము, బీచ్ కూడా అలానే ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసాము బీచ్ ఇలా ఉంటుంది, వాకింగ్ స్ట్రీట్ ఇలా ఉంటుందని చెప్పేసి. ఏం లేదు, బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నది, వెరీ నార్మల్గా ఉన్నది బీచ్ అయితే మాత్రం. అండ్ ఆల్సో బీచ్ సైడ్లోని స్ట్రీట్ ఫుడ్స్ అని, కోకోనట్స్ అని చాలా అమ్ముతున్నారు. వెరీ బేసిక్గా ఉంది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసా బీచ్ వాకింగ్ స్ట్రీట్ ఇలా ఉంటుందని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నది బీచ్ అనుకున్నాము. అండ్ బీచ్ సైడ్లో మేమైతే మాత్రం కోకోనట్ తీసుకున్నాము. అండ్ నా లైఫ్లో ద బెస్ట్ కోకోనట్ వాటర్ ఇప్పటివరకు. నేనైతే ఇండియాలో అంత టేస్టీ కోకోనట్ వాటర్ ఎక్కడా తాగలేదు. ఉన్నన్ని రోజులు నేను ఎవ్రీడే కోకోనట్ తాగుతుండే అక్కడ.
అండ్ కోకోనట్ ప్రైస్ కూడా వచ్చేసి ఇండియన్ రూపీస్లో 350 రూపీస్ ఒక కోకోనట్ వచ్చేసి. అండ్ అక్కడ నాకు చాలా ముదరగా ఉన్న కోకోనట్ ఇచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడి నుంచి మా క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని అల్కజార్ షోకి తీసుకొని వెళ్ళారు. అండ్ చాలా నచ్చింది నాకైతే మాత్రం షో. షో అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి అందరికీ పిక్చర్స్ ఇస్తున్నారు. అండ్ ఫ్రీ అయితే కాదు, వాళ్ళందరూ ఒక్కొక్క ఫోటోకి 50 బాత్, 100 బాత్, 150 బాత్ ఛార్జ్ చేస్తున్నారు ఫొటోస్కి. సో అక్కడి నుంచి మేమైతే మాత్రం ఇక్కడ వాకింగ్ స్ట్రీట్కి వచ్చాము. అండ్ ఇంతవరకు మీరు ముందు వీడియోలో చూసారు కదా, సేమ్ అదే స్ట్రీట్ ఎప్పుడైతే ఎలా అయితే వెళ్ళామో సేమ్ అదే స్ట్రీట్లో మా క్యాబ్ డ్రైవర్కి చెప్పేసి మమ్మల్ని ఇక్కడ ఆపేయండి అంటే బీచ్ నుంచి వాకింగ్ స్ట్రీట్ వాక్ చేసుకుంటూ రూమ్కి వెళ్దామని చెప్పి వచ్చాము. బీచ్ కూడా అలాంటి చాలా హ్యాపీనింగ్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేసినట్టు. అండ్ ఆల్సో వాకింగ్ స్ట్రీట్ కూడా చాలా హ్యాపీనింగ్గా ఉంది. అండ్ మేము కన్ఫ్యూజ్ అయ్యాం, మేము వచ్చింది ఇదే స్ట్రీటా కాదా, ఇన్ ద ఈవినింగ్ వచ్చాము కదా, ఇదే స్ట్రీటా కాదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాం మేము. అప్పుడు ఒకలా అనేది ఇప్పుడు ఒకలా అనేది చాలా డిఫరెన్స్. తర్వాత తెలిసింది సేమ్ స్ట్రీట్ అనేసి. అండ్ నేను చాలా టైర్డ్ అయ్యాము. నైట్ వచ్చేసి రూమ్లో పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా సెకండ్ డే ఐటినరీ ప్రకారం మాది సాంచురీ ఆఫ్ ట్రూత్, టైగర్ పార్క్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి ఆ రోజు. సో లేచి తొందరగా రెడీ అయ్యి క్యాబ్ తీసుకొని మేము సాంచురీ ఆఫ్ ట్రూత్కి అయితే వెళ్ళాము. సో సాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళకముందే మా క్యాబ్ డ్రైవర్ మాకు కాల్ చేసి ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో మాకైతే బ్రౌచర్ లాంటిది పంపించారు, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అక్కడికి అని చెప్పేసి. సో అలాంటి డ్రెస్ వేసుకొని రండి, లేదు అనుకుంటే దే విల్ ఛార్జ్, మళ్ళీ అక్కడ వేరే అవుట్ఫిట్ తీసుకొని వేసుకోవాలని చెప్పేసి మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్తే, సో దానికి ప్రకారం మేము రెడీ అయ్యి వచ్చాము అక్కడికి. అండ్ ఇగోండి ఇక్కడ ఈ బోర్డులో చూస్తున్నారు కదా, సో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి వేసుకోవద్దు అని చెప్పేసి ఉన్నది. అండ్ ఇక్కడ షో టైమింగ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ షోస్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ లైక్ చైనీస్, అరబిక్, ఇంగ్లీష్, ఈ అన్నిటికీ డిఫరెంట్ టైమింగ్ షోస్ అంటే ఏమీ కాదు, లైక్ మనతో పాటు ఒక గైడ్ వస్తారనమాట. సో ఆ గైడ్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, లైక్ ఎలా బిల్డ్ చేశారు, ఏ టైంలో బిల్డ్ చేశారు అని చెప్పేసి. ఎప్పుడెప్పుడు మళ్ళీ రిపేర్ చేస్తుంటారు, గైడ్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇంగ్లీష్ గైడ్, చైనీస్ గైడ్, కొరియన్ గైడ్ అని చెప్పేసి చాలామంది గైడ్స్ ఉంటారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఇంగ్లీష్ చూస్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ గైడ్ తీసుకెళ్తారు. సో మా బ్యాచ్కి ఇప్పుడు షో టైం అయింది, మేము బ్యాచ్ మొత్తం వెళ్తున్నాము. వెళ్ళడం కూడా మేము ఉన్న లెవెల్ నుంచి చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్నది అక్కడ సాంచురీ ఆఫ్ ట్రూత్ అనేది. సో ఇలా చాలా స్టెప్స్ ఉన్నాయి కిందకి, గ్రౌండ్ లెవెల్కి. ఆ కిందకి నడుచుకుని స్టెప్స్ దిగి వెళ్ళాలన్నమాట. వెళ్ళడం కూడా మాకు గైడ్ తీసుకొని వెళ్ళారు. సో టూర్ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆన్ ద వే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. అలా చాలా దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ వచ్చింది. అండ్ మాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఈ సాంచురీ ఆఫ్ ట్రూత్ ఒక సీ షోర్లో ఉన్నది. అండ్ అది కూడా లోపలికి వెళ్ళిందా తెలిసింది, బ్యాక్ సైడ్ వాటర్ చూసాక సీ షోర్ ఉన్నది తెలిసింది. దూరం నుంచి తెలుస్తుంది సంథింగ్ వాటర్ ఉన్నది బ్యాక్ సైడ్ అని చెప్పేసి. అండ్ అది సీ షోర్లో ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత అందరికీ సేఫ్టీ హెల్మెట్స్ ఇస్తున్నారు. సేఫ్టీ హెల్మెట్స్ వేసుకున్న తర్వాత అందరినీ లోపలికి వెళ్ళడానికి పంపిస్తున్నారు, అలౌ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా కార్వింగ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నది. అండ్ అక్కడ సాంచురీ ఆఫ్ ట్రూత్ వచ్చేసి కంప్లీట్గా బిల్డ్ అయి ఉన్నది. అండ్ మరి ఐ డోంట్ నో ఐడల్స్ అవన్నీ కార్వింగ్ చేసినవన్నీ మరి ఎక్కడ పెడతారు, ఎక్కడ యూజ్ చేస్తారో తెలియదు. బట్ అక్కడైతే మాత్రం అన్నీ యూజ్ చేస్తున్నారు.
ఇక్కడ మెయిన్ ఆర్కిటెక్చర్ లైక్ సెంచరీ ఆఫ్ ట్రూత్ బ్లూ ప్రింట్ లాంటిది పెట్టారు. లైక్ దాని స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ పెట్టారు. ఇది చూపించే మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఎలా అంటే మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ మొత్తం వితౌట్ సింగిల్ నెయిల్ లేకుండా కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం అంతా. అండ్ అది ఇంపాసిబుల్ అనుకున్నాము, బట్ ఎస్ అక్కడైతే చూపించారు. ఇక్కడ అన్ని లాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక పిల్లర్ వుడెన్ పిల్లర్ని వుడెన్తో ఎలా లాక్ చేశారని చెప్పేసి అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రియల్గా ఇలా చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎలా అసలు ఇంపాసిబుల్ ఒక నెయిల్ కూడా లేకుండా ఎంతది వుడెన్తో ఎలా కన్స్ట్రక్ట్ చేశారా అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్లీ చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ కార్వింగ్ కానీ, అండ్ ఆల్సో మనుషులే మొత్తం అంతా చేశారు వితౌట్ యూజింగ్ ఎనీ మెషిన్స్ చేశారు. అది యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం.